బ్యాక్ టు న్యూస్. సిరిసిల్లలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. లైవ్ చూద్దాం. వచ్చేసిందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా బాధపడ్డాం. మీకు తెలియదు, కేసీఆర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, మేము నలుగురం ఎంపీలం, విద్యాసాగర్ రావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, మేమందరం కూడా బాధపడేది ఎట్లా మళ్ళా ఉద్యమం అని చెప్పి ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు రచించినటువంటి ఉద్యమ నేపథ్యం ద్వారా మళ్లీ మన తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసుకున్నాం. 2009లో శాసనసభ ఎన్నికల్లో అంతగా గొప్పగా గెలవలేదు, ఓటమి పాలైనం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళా దెబ్బతిన్నాం. కానీ ఉద్యమాన్ని తక్కువ సమయంలో పట్టే ఆకాశానికి ఎత్తిండు మన నాయకుడు కేసీఆర్ గారు. గుర్తు చేస్తున్నా, మీకు అన్ని తెలిసిన విషయాలు. ఈరోజు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనకు అధికారానికి అప్పచెప్పారు. నేనంటున్నాను, రాజకీయాల సామాన్య ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇది పక్తు చెప్పాలి మనం. ఇప్పటిదాకా కేటీఆర్ గారు చాలా విషయాలు చెప్పిండ్రు. నేను మళ్ళీ వాటిని ఇంకొక కోణంలో చెప్పదలుచుకున్నాను మీకు. నేను ఎందుకు ప్రజలు మనకంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు అంటే ఆశలు పెట్టిండ్రు. అయ్యో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నామని చెప్పి నిన్న మొన్న సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి రైతాంగం చెప్తున్నారు. మాకు ఇంతకంటే గొప్పగా చేస్తాడు, 10,000 రైతు బంధువులు 15,000 చేస్తాడు, ₹1,00,000 ఇచ్చే కళ్యాణ లక్ష్మి మాకు తులం బంగారం పెడతాడు, మాకు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ₹2,500 ఇస్తాడు అని చెప్పి ఆ హామీల పట్ల, ఆ గ్యారంటీల పట్ల కొంత నమ్మకంతో ఓట్లు వేసినటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి ఇప్పుడు మన బాధ్యత ఆ హామీలు ఇస్తారా ఇవ్వరా అని పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ వారియర్స్ గా మన పేరు మీద ఉన్నది. ఎందుకంటే మన ఓట్లు, మనకు పడేటువంటి ఓట్లు దండుకొని పోయినరు, దొంగతనంగా హామీలు ఇచ్చి తీసుకోపోయినరు. ఆ ప్రజలకు మళ్లీ మనం చైతన్యపరిచి మన వాటిని ఇస్తే ఇప్పించేవాళ్ళలాగా ఉండాలి, ఇవ్వకపోతే వాళ్ళను నిలబెట్టాలి, గ్రామాలకు రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన గులాబీ జెండా ఇక్కడ ఉన్నటువంటి అన్నాదంలో అక్కా జిల్లాలకు చెప్పదలుచుకున్నా నేను. ఈ సంధి కాలం, ఈ ఇబ్బంది కాలం ఉన్నోళ్ళు ఉంటారో లేనోళ్ళు లేకపోని రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వాళ్ళు పెద్దపీటలు వేసినా మనం, ఎందుకంటే మంచి రాజకీయ నాయకులు కదా, పనిచేస్తారు కదా అని మోసం చేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళ జాగాలకు వాళ్ళు పోవాలనుకుంటున్నారు. మనం ప్రజల్లో ఎండగడదాం. నేను అడగదలుచుకున్నాను, ఇప్పుడు మన సుదీర్ఘంగా 23 సంవత్సరాల మన రాజకీయ పార్టీ, మన పార్టీ గులాబీ జెండా పార్టీ ఈరోజు ఉద్యమ పార్టీగా పుట్టాం, తెస్తామన్న తెలంగాణ తెచ్చినాం, ప్రజల దీవెనలు అధికారం ఇచ్చిండ్రు, 10 సంవత్సరాలు పరిపాలించినాం. ఇప్పుడు ఇచ్చినటువంటి పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర. ఒక అధికార పార్టీ ఎంత బలంగా ఉంటుందో తెలివైన ప్రతిపక్షం అంతకంటే గట్టిగా ఉంటది. తెలివైన ప్రతిపక్షం అధికార పక్షం కంటే గట్టిగా ఉంటది. నాకు తెలుసు, నేను అదే నేపథ్యంలో పుట్టిన. కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని 10 మందిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో అధికారం ఉండే, తెలుగుదేశం అధికారంలో ఉండే, వాళ్ళకంటే ఎక్కువ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం మేము. పోలీసు యంత్రాంగం దగ్గర, కలెక్టర్ల దగ్గర, జాయింట్ కలెక్టర్ల దగ్గర మనం బ్రహ్మాండంగా మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. మనకున్నటువంటి 33 జిల్లాలో మన పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం ఇవాళ ఎవరికి లేదు. నాకు చాలా నమ్మకం ఉన్నది, అతి త్వరలో మన పార్టీ ఆఫీస్ దగ్గరికే ప్రజలు వస్తారని చెప్తున్నా నేను.
మన పార్టీ ఆఫీస్ దగ్గరికి మన పార్టీ అధ్యక్షులు మన కార్యవర్గ సభ్యులే చాలా పనులుంటాయి మనకు. ఎందుకంటే ప్రజలు మన దగ్గరకు వస్తారు. ప్రభుత్వం పరిష్కారం చేయదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు నాకు బాగా తెలుసు. 45 నుంచి చూసాను నేను గింత పిలాయన్ కాచేది. అధికారం వచ్చిందంటే ప్రజలు మరిచిపెట్టడం ఎవడంటే కాంగ్రెస్ పార్టీ. అధికారం వచ్చిందంటే ప్రజలు మర్చిపోయేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1. మీడియా ప్రపంచం రాసుకోవాలి. కాబట్టి ప్రజలు మన దగ్గరకు వస్తారు. ప్రజల సమస్యలు తీసుకుందాం. అది రేషన్ కార్డ్ సమస్య గాని, లేకపోతే పోలీస్ స్టేషన్లో అరాచకాలు గాని, మన పైన నిర్బంధం చేసినప్పుడు కూడా ఎదిరించి మాట్లాడాలి. నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, మన శాసనసభ్యులు కేటీ రామారావు గారికి తోడుగా నేను 24 గంటలు మీ అందుబాటులో ఉంటానని చెప్పదలుచుకున్నాను. ఇదివరకు పార్లమెంట్ సభ్యుడిగా కూడా కేసీఆర్ గారు నాకు ఏం పని చెప్తే నేను అది చేసిన. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు కానివ్వండి, పాలమూరు ఎత్తిపోదుల అనుమతులు కానివ్వండి, ఇలా యాదాద్రి ప్రాజెక్టు అనుమతులు కానివ్వండి, భద్రాద్రి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ అనుమతులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యుల్లో మరి ఉన్న వాళ్ళల్లో మొదటి నుండి పనిచేసేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉన్నందుకు కేసీఆర్ గారు నిత్యము నాకు ఆ పనులు అప్పచెప్పేది. కాబట్టి నేను ధైర్యంగా, అదేవిధంగా గర్వంగా ఇలా చెప్పదలుచుకున్నాను ఈ వేదిక నుండి. ప్రతి అనుమతి లోపల నా పాత్ర లేని అనుమతి రాలేదు. ఢిల్లీలో నా పాత్ర లేని అనుమతి రాలేదు. ఢిల్లీలో నేను ఉంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, బ్యాంకు కోసం ఫైనాన్స్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు నా ఇల్లు పార్లమెంట్ లో నాకు ఇచ్చినటువంటి ఇంటి నుండే పనులు చేసినాం మేము. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి జరగాలి. తెలంగాణ కోసం ఆ రోజు నిత్యం పనిచేస్తాం. మన మంత్రులు ఢిల్లీకి వస్తే కేటీఆర్ గారు చెప్తారనుకున్నా, అది వారు స్లిప్ అయినరు. పవర్ లూమ్, అదేవిధంగా స్మృతి ఇరానీ గారి దగ్గరికి 10 సార్లు కేటీఆర్ గారు ఏమడి మేము పోయినాం. ఇక్కడికి వచ్చేసి టెక్స్టైల్ పార్క్ కోసం కానివ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి అనుమతుల గురించి కానివ్వండి, వాటికి అన్నిటి కోసం కూడా ఏ మంత్రులు వస్తే ఆ మంత్రులు ఎమ్మడి పెట్టుకొని ఢిల్లీలో తిరిగిన మనం. అంటే ఒక పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ కార్యకర్తగా, ఒక బాధ్యత అవుతున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కర్తవ్యాన్ని నేను 5 సంవత్సరాలు ఆడ చేసిన. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నేను అడగదలుచుకున్నాను. మోడీ గారు 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, ప్రధానమంత్రిగా ఉన్నారు. నేను మొదటి 5 సంవత్సరాలు ఉన్నా. ఇప్పుడు 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన నేను 9,000 కోట్లు పెట్టిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అని చెప్పి ఒక బుక్ ప్రింట్ చేసి పంచుతాడు. జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులు, ఎంపీ ల్యాడ్స్, మన ఈ ఎస్హెచ్ఈ గ్రూప్స్ కి ఇచ్చేటువంటి డబ్బులు, తర్వాత మన లోన్లు, తర్వాత మన హెల్త్ సెక్టార్ కి ఇస్తారు. ఇచ్చే డబ్బులన్నీ చూస్తే ఇంకో 2 కోట్లు ఇచ్చినా చెప్తాడు. తర్వాత రంగురంగుల పాంప్లెట్ కొట్టించాడు. ఐమాక్స్ లైట్ గంభీరావుపేట, ఐమాక్స్ లైట్ ఎల్లారెడ్డిపేట, ఐమాక్స్ లైట్ అని పెట్టి ఓ లిస్టు తయారు చేసిండు, 50 లిస్టు. ఇది అభివృద్ధి. పార్లమెంట్ సభ్యుడు అనేవాడు ఏం చేయాలి? కొత్తగా చేయాలి. నేను చెప్తా వినండి. ఎవరు నన్ను అడగలేదు. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం వరకు జాతీయ రహదారి అని చెప్పి ఎవరు అడగలేదు. మీరు అడగలేదు, రామారావు గారు కూడా అడగలేదు నన్ను. నేను ఆలోచన చేసి పెట్టిన. ఎలా కొదురుపాక దానిక ఇలా డబల్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ కేటీ రామారావు గారితోని బావుపేట దగ్గర ఆ రోజు ఫౌండేషన్ వేస్తున్నాం మేము. అన్నా మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాలేదు కదా అంటే కూడా కేటీ రామారావు గారు దయదలిచి ఆ రోజు సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుండి 24 కోట్ల రూపాయలు ఇచ్చేసి అది స్టార్ట్ చేపిస్తే ఇలా కరీంనగర్ నగరము ఎట్లున్నది? 24 కిలోమీటర్ల నగరంగా మారింది. ఇలా ఒక అక్కడ ఉండాలి, ఆలోచన ఉండాలి. ఒక ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలు అసలు రానే రావద్దు రాజకీయాలకి. వస్తే ప్రజల కోసం ఆలోచన చేయాలి.
ఇట్లా ఎలకతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, అదేవిధంగా మెదక్ నుండి నాందేడ్ వరకు జాతీయ రహదారి ఎవ్వరు అడగలేదు. నిజంగా ఆ రోడ్డు మీద రోజు ఒక 100 కార్లు కూడా పోవు. ఆ రోడ్డు మీద రిజెక్ట్ చేసిండ్రు. అయినా కూడా నేను ఎందుకు పెట్టినంటే సిరిసిల్లలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. లైవ్ చూద్దాం. ప్రభాకర్ గారు ఎంపీ అని నేను వచ్చి పోటీ చేస్తే ఓడిపోయినా. 5 ఏళ్ళు ఎవడు పట్టించుకోలేదు దాన్ని. 2014లో నేను ఎంపీ అయినా. ఇది కేసీఆర్ గారు మానస పుత్రిక. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. మళ్ళీ సార్ దగ్గర పోతే అక్కడ గజ్వెల్ కాడ మిషన్ భగీరథ శంకుస్థాపన చేయించిండ్రు ప్రధానమంత్రి గారు ఆహ్వానిస్తూ. నేను ఒక 10 రోజుల ముందు వేస్తారు ఇది కూడా పెడదామంటే ఇప్పుడు అవుతుందా వినోద్, ఇప్పుడు రైల్వే కూడా ఒప్పుకోవాలి కదా, చూద్దాంలే అన్నారు. అయితే సార్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవుతుందా అని అనుమానం ఉన్నది కాబట్టి నేను సీఎం కార్యాలయం నుంచి వెళ్ళి నరసింహరావు దగ్గర వెళ్ళి ఉత్తరం పట్టుకోపోయి ఒకే వారంలో 2 సార్లు వేయించిన ఢిల్లీకి. రైల్వే శాఖను ఒప్పించిన తర్వాత కేసీఆర్ గారికి ఇస్తే వాళ్ళు కుర్రి పెట్టిండ్రు. మీరందరూ వినాలేది. ఫస్ట్ భూసేకరణ మీరే ఇవ్వాలన్నారు. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఎస్, భూమి నేనే ఇస్తా, డబ్బులు నేనే పెట్టుకుంటా అన్నారు. ఎక్కడి నుంచి మనోరాబాద్, గజ్వెల్, దుద్దెడ, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్ వరకు భూసేకరణ పైసలు మన పైసలు, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఇంకొక కొర్రి పెట్టినరు, 1/3 కాస్ట్ మీరు బేర్ చేయాలని. ఎందుకంటే ఈ రైలు నడితే లాస్ వస్తుంది కాబట్టి మీరే ఖర్చులో 1/3 వంతు కావాలన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ యాక్సెప్ట్ చేసినారు. నేను సంబరపడి ఢిల్లీకి పోయినా. 2 ఒప్పుకున్నాం. కానీ పోతే ఎంత దుర్మార్గంగా బీజేపీ గవర్నమెంట్ కిరికిరి పెట్టిందంటే, ఆ రోజు పీయూష్ గోయల్ రైల్వే మంత్రి 5 సంవత్సరాలు రైలు నడిస్తే నష్టం వస్తే ప్రతి నెల బిల్లు కట్టాలి అని పెట్టిండండి. దాన్ని యాన్యుటీ అంటారు. అది కూడా కేసీఆర్ గారు ఒప్పుకున్నారండి. అది కూడా ఒప్పుకున్నాడు. అందుకోసం ఇలా రైలు కూత పెట్టింది సిద్దిపేట దాకా. ఇది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మీద అంటే ఎవరికి తెలియదు తెలుసా? ఇంత ఎవరు తెలియదు. ఇది చెప్పుకున్నదే చరిత్ర కదా. ఇది నేను కూడా చెప్పుకోకపోవడం నా తప్పే. ఆ సార్కు నాకు కేసీఆర్ గారికి నాకే తెలుసు. ఈ లాస్ట్ పాయింట్ రామ్మోహన్ ఎవరికి తెలియదు. వాడికి ఇంత దుర్మార్గంగా అంటే ఈ రైలు ఇవ్వద్దు, ప్రధానమంత్రిని శంకుస్థాపన చేయబోతాడని నేను తిరుగుడు అంటే లాస్ట్ వాడు కొర్రి పెట్టిండు. ఈ రైలు 5 సంవత్సరాలు నడిస్తే నష్టం వచ్చినా కూడా మీరే బేర్ చేస్తారా అని పెట్టిండు. కేసీఆర్ దగ్గర ఒక్కపోయాడు. ఒకటే సెకండ్లో సార్ నాకు టైం కూడా కదా ఓకే అంటే మళ్ళీ పోయి నరసింహరావు టైప్ చేసుకొని సంతకం పట్టుకొని మళ్ళీ పోయి ఇస్తే మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఇది బండి సంజయ్కి తెలుసా? ఇది ఎవరిని తెలియదు. ఇప్పుడు కేటీఆర్ గారు అన్నప్పుడు ఇప్పుడు మనకు సిరిసిల్ల వరకు టెండర్స్ కూడా అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక్క దగ్గర ఇంకా మీకు చెప్పాలి, ఇది ఇదివరకు కూడా చెప్పినట్ట, ఈ మిడ్ బానర్ మీద రైలు కిలోమీటర్ దాదాపు కొంచెం తక్కువ 2 కిలోమీటర్లు నడుస్తుంది నీళ్ళల్లో. ఇది కేటీఆర్ గారి ఆలోచన అండి. నేను చెప్పాలి ఇక్కడ వేదిక పైన చెప్పాలి. మేము 30,000 అడుగుల మీద ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాం విమానంలో. వినోదన్న దీన్ని రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఆలోచించమన్నాడు. అది రైల్వేలో అడిగితే 40% ధర ఎక్కువ, 100 కోట్లు అయితే 140 కోట్లు అవుతుంది. అప్పుడు మరి కేసీఆర్ గారు సంతకం పెట్టాలి. అక్కడ అడిగినాం మేము ముగ్గురం, సార్ అక్కడ కూర్చున్నాం, మేము ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం. అడిగితే ఓకే అన్నారు సార్. కేసీఆర్ లెటర్ పెట్టించినాం. అది ఇవాళ అక్కడ బ్రిడ్జ్ వస్తుంది అంటే తెలంగాణ. మెదక్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. లైవ్ చూద్దాం. బదనాం చేసుడు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు, తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కదా కావాల్సింది. నువ్వు చెప్పలే వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మొన్న కొన్నావా వానకాలంలో? వానకాలంలో కొనలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మళ్ళీ రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు లావడతావు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల లోపు
వడ్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4,000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ, నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9కి ఇస్తా అన్నావు, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి ఓట్లప్పుడు చెప్పినామే మన మేనిఫెస్టోలో ఉన్నదా? లేకున్నా 11 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిలకు ₹1,00,000 చొప్పున సాయం చేసింది మన ప్రభుత్వం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఓట్లల్లో చెప్పామా ఓట్లల్లో చెప్పకపోయినా అసెంబ్లీలో చెప్పిండు. మంచినీళ్ళు ఇయ్యకపోతే మళ్ళా ఎన్నికల్లో ఓట్లే అడిగా అని చెప్పిన దమ్మున నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తామని ఓట్లప్పుడు చెప్పినామా ఓట్లలో చెప్పలే. కానీ రైతులకు సేవ చేయాలనుకున్నాడు. రైతుల కోసం రైతు బంధు పథకాన్ని పెట్టిండు మన కేసీఆర్. అంటే మనం ఎన్నికల్లో చెప్పినవి చేసినాం, చెప్పని కూడా చేసినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసినాం పేదలకు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాం పేదలకు. మళ్ళా గెలిస్తే ఈసారి సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాం. కానీ వీళ్ళు ఉన్న బియ్యం బంద్ చేసినట్టు కనబడతా ఉన్నారు. వీళ్ళు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ ఇవాళ ఇవన్నీ కూడా గమనిస్తే ఏం కనబడుతుందంటే కాంగ్రెస్ వాళ్ళది ఇట్లా చెప్పి 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 మెల్లగా పార్లమెంట్ ఓట్లు కాగానే అయ్యో మేము లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఈడ ఖాళీ బిందెలు ఉన్నాయి, ఇక మాత్రం కాదని చేతులు లావట్టేట్టున్నారు వీళ్ళు ఏంది దేనికి తయారు చేస్తున్నారు? ఓట్లు అయిపోయినాక మెల్లగా అంత ఈడ లంకె బిందెలు లేవు, అంత ఖాళీ ఉన్నది, ఇక మాత్రం కాదు అని చేతులు లావట్టేందుకు ఇదంతా కథ వంటకం వండుకొస్తున్నారు. అర్థమైతే లేదా గాయంత మనకు? ఇప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పారు కంటే ఓట్లు కాగానే మెల్లగా చేతులు లావట్టు. ఇక్కడ మేము సెక్రటరియట్ లంకె బిందెలు ఎంత ఎత్తికినా దొరుకుతలేవు. ఉంటాయి అసలు లంకె బిందెలు? సెక్రటరియట్ లో ఫైళ్లు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి కదా. లంకె బిందెలు ఆడుంటాయి మెదక్ కిల్ల పొన్ననో లేకపోతే గట్ల ఏదైనా బూత్ బంగ్లాలో పాడుపడ్డ బంగ్లాలలో రాత్రిపూట చదువుతుంటారు కొంతమంది. అవునా? మరి ఈయనకెందుకు అనుమానం వచ్చిందో నాకు డౌట్ వస్తుంది. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఈరోజు. దయచేసి మనం ఆలోచించాలి. నిజంగా ఇలా ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. నిజంగా 4,000 పెన్షన్ రాలే కదా, బోనస్ రాలే కదా, వచ్చిందా? 2,500 అక్క చెల్లెలకు ఇస్తానని వచ్చినాయా? ఇవాళ తెలంగాణలో 1,52,00,000 మంది అక్క చెల్లెళ్ళు 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ 1,52,00,000 మందికి నువ్వు నెలకు 2,500 ఇస్తా అన్నావా లేదా? గది ఇయ్యాలి కదా. మరి గది ఇయ్యమంటే అగో హరీష్ రావు నన్ను అడుగుతావా అంటుడు. మరి నువ్వే అన్నావు ఇస్తా అన్నావు కనుకనే ఇవ్వమంటున్నా. నీ 100 రోజులు ఎప్పటిలోగా అవుతుంది? మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లుంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది. 100 డెడ్ లైన్. 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది ఏమన్నా? 40 రోజులకు ఇయ్యద్దని వాళ్ళని ఆపుతుర్రా అయింది నిన్ను? రేవంత్ రెడ్డి ఇంకా 100 నిండాలి వద్దని నిన్న వాళ్ళు ఆగబడుతుర్రా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి 40 రోజులకి 50, ఇప్పుడు ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది, దగ్గర 2 నెలలకు రానే బట్టే ఈ మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే ఇదంతా కూడా వాళ్ళొక గోబల్స్ ప్రచారం చేసింది. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశపెట్టి మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం కూడా గమనిస్తా ఉన్నాం. అదే ప్రజలు తప్పకుండా ఇవాళ కేసీఆర్ అన్నమాట మీద నిలబడ్డారు. ఇప్పుడు ఆనాడు కరోనా వచ్చింది. కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, ఖజానాలో పైసలు లేవు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరి ఆ రోజు కూడా రైతు బంద్ వేయాల్సి వస్తే కేసీఆర్ వేసిండా లేదా? కరోనా వచ్చిన కష్టకాలములో ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు, బిల్లులు ఆపిండు, రైతులకు మాత్రం పంటకు సకాలంలో రైతు బంద్ ఇచ్చిండు మన కేసీఆర్. మరి వీళ్ళకెందుకు అంత ఇబ్బంది అవుతున్నది? మీ ప్రాధాన్యత ఏంది? దేశానికి అన్నం పెట్టే రైతు ముఖ్యమా, నీకెవరు ముఖ్యము అని నేను అడుగుతా ఉన్నా. కరోనా లాంటి కష్టకాలంలో కేసీఆర్ ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి గ్రామాల్లో.
దయచేసి ప్రజల దగ్గర తండాలకు పోండి. తండాలకు మనం ఏం తక్కువ చేసినాం, వాళ్ళకి అన్ని అబద్ధాలు చెప్పిండ్రు వీళ్ళు. తండా ప్రజల దగ్గర కూర్చొని మంచిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఇలా మన కేసీఆర్ తండాను గ్రామ పంచాయతీ చేసిండు. తండాలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తాగిపించిండు. తండాలో గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేసిండు. తండాలో చదువుకునే పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చిండు. మరి ఇంత మంచిగా చేసిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలని చర్చ పెట్టండి. తండాల్లో పోయి తండా ప్రజల్లో చర్చ పెట్టండి. ఇలా దళిత బంధు మా ఎస్సీ కాలనీలో కూడా మాట్లాడండి. కేసీఆర్ ఉంటే ఏడాదికి కొంతమందికి వచ్చు, మెల్లమెల్లగా అందరు బయట పడుదురు. ఇప్పుడు వాళ్ళు ఉన్నాయే బంధు పెట్టిండు. ఆల్రెడీ ఇచ్చిన దళిత బంధు బ్యాంకుల డబ్బులు పడితే బ్యాంకులో పడ్డ పైసలను కూడా ఫ్రీజింగ్ లో పెట్టి దళితుల ఉసురు పోసుకుంటున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా, ఆల్రెడీ మంజూరైంది, ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండు కేసీఆర్, దాన్ని ఎందుకు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు అని నేను ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికే ఇచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే 10 లక్షల రూపాయలతో ఆ యూనిట్లు గ్రౌండ్ చేయించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. పాపం మా గొల్ల కుర్మలకు డీడీలు కట్టింది గొర్రెల కోసం. ఇప్పుడు డీడీలన్నా వాపస్ ఇయ్యండి, గొర్రెలన్నా ఇయ్యండి, మీరు ఇస్తామన్నా 2 లక్షలన్నా ఇయ్యండి. ఇవ్వాలన్నా వద్దా? వాళ్ళే చెప్పింది మేము 2 లక్షలు ఇస్తాం, సీదా ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి 2 నెలలైనా ఆ డీడీలు ఇస్తలేరు, గొర్రెలు ఇస్తలేరు, మీరు ఇస్తామన్న 2 లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ యాదవులను కూడా ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మన మెదక్కు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ ప్రారంభం చేసుకొని 50 కోట్లు మెదక్ పట్టణానికి ఇచ్చిండు కేసీఆర్. 100 కోట్లు ఏడుపాయల అమ్మవారికి ఇచ్చిండు మన కేసీఆర్. మన మెదక్కు రింగ్ రోడ్ శాంక్షన్ చేసిండు కేసీఆర్. నేను గెలిచిన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, మరి శాంక్షన్ అయి వచ్చిన పైసలు ఎవరైనా వాపసు కూడా కొడతారా? వచ్చిన పైసల్ని ఉపయోగించండి, వచ్చిన పనిని తెచ్చిన జీవోను చేయండి, ఇంకా ఎక్కువ పైసలు తీసుకురండి, ఇంకా ఎక్కువ మెదక్కు డబ్బులు తీసుకురండి. కానీ తెచ్చినవి పొడగొట్టే దీన్ని ఏమంటారు? ఇలా ఊరూరికి 15 లక్షలు ఇచ్చిండు కేసీఆర్. మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చిండు. ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చిండు. వాటిని రద్దు చేస్తా ఉంటే గెలిచిన ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం ఇది శోచనీయం. ఎవరైనా వచ్చిన పైసలు ఓడగొట్టుకుంటారే, వచ్చిన జీవో ఓడగొట్టుకుంటారే, తెచ్చిన పైసల్ని ఓడగొట్టే దీన్ని ఏమనాలో మరి ఇవాళ మెదక్ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కావాలంటే 100 జాలై, ఇంకా 100 కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకురండి. మెదక్ పట్టణానికి 50 కోట్లు జాలై, ఇంకా 50 కావాలని చెప్పండి. మా యాదగిరి గారు ఉన్నారు, రామాయణపేటకు కూడా ఆ రోజు 25 కోట్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. 25 జాలై, అవి కూడా వాపసు పోయినాయి. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన 25 కూడా వాపసు పోయినాయి. ఇంక 25 ఇవ్వమని అడగాలి కదా. మరి ఇలా మా నాగరాజు కష్టపడి పనిచేస్తే ఇవాళ ఆయనను పోలీసు వాళ్ళని పెట్టించి బెదిరించే ప్రయత్నం చేస్తుంది. నాగరాజు భయపడే వ్యక్తి కాదు. అవసరమైతే నాగరాజు కోసం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటై నాగరాజు లాగా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ 28 తండాలకు మనం రోడ్లు శాంక్షన్ చేయించినాం. ఆల్రెడీ కొన్ని తండాలకు వేసినాం. ఇంకా కొన్ని మిగిలిపోయిన తండాలకు రోడ్లు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసింది. ఇక దాన్ని టెండర్ పెట్టించి జల్దీ పని చేయిస్తారా, లేదు ఈ పని మాకు అవసరం లేదని క్యాన్సిల్ చేసి వాపసు పంపుతారా? ఇవాళ తండాల్లో ఉండే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఏది ఏమైనా భవిష్యత్తు మనకే ఉంటది. మరి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. లైవ్ చూద్దాం. 6లో కూడా 6 లేవు, 13 ఉన్నాయి. ఇప్పుడు 2 చేసినామని ఒక అబద్ధం ఆడుతుండ్రు. ఇప్పుడు మహిళలది దాని పేరేందో మహాలక్ష్మి అని పెట్టిండ్రు. మహాలక్ష్మిలో 3 ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు, రెండోది 2500, మూడవది గ్యాస్. 3 ఇస్తే మహాలక్ష్మి అనే ఒక హామీ అమలైనట్టు. వాడు 3 ఇవ్వకుండా ఒక బస్సు ఇచ్చిండి అయిపోయినట్టు అంటలేరా? బస్సు కూడా మా అక్క అంటుంది, విజయక్క, బస్సులందరూ కొన్ని బస్సులు బంద్ పెట్టిరట.
ఇదివరకు రామాయణపేట మెదకు రోజు 15-20 ట్రిప్పులు నడితే ఇప్పుడు 5 ట్రిప్పులు 10 ట్రిప్పులు నడుపుతారు. అంటే బస్సులు ట్రిప్పులు కమ్మి చేసింది. కొన్ని ఊర్లకు బస్సులు బంద్ అవుతున్నాయి. మళ్ళీ ఇలా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. కర్ణాటకలో అట్లే చేసిరట. ఒక 3 నెలలు నడిపిరట. రోజు 10 ట్రిప్పులు నడిచాక 5 ట్రిప్పులు చేసిరట. అంటే ఇక కొండ నాలుగకు మంది వేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్టు. ఇవాళ వీళ్ళు మెల్లమెల్లగా అటువైపు పోతున్నారు. మరి ఊక్కునేది లేదు. గట్టిగా వీళ్ళని పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ప్రజల పక్షాన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఊకుంటాం అసెంబ్లీలో. మొన్న 2 రోజులైంది. గట్టిగా అడిగినవా లేదా అసెంబ్లీలో? ఆయన అన్ని అబద్దాలే. ఏమన్నారు అప్పుడు? అదేంటి ఆ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు. స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్నారు. ఏందో చెప్పారు. మొన్న అసెంబ్లీలో అడిగిన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు పోయి ఆ ప్రగతి భవన్ ఉంటుండు. బట్టి గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్ లా, కేసీఆర్ కట్టిన దాంట్లో. ఇప్పుడు చెప్పు ఇక ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్ ఉన్నదో జర చెప్పవా బట్టి గారు. మొన్నటిదాకా మస్తు చెప్తుంది కదా అంటే మంచిగా నవ్వుతున్నాడు. ఇక కిందికి తలకాయ పెట్టి నవ్వుతుండే తప్ప లేచి చెప్తలేడు. నిజం ఉంటే చెప్పాలనా వద్దా? ఎన్నున్నాయో బయటకు వచ్చి చెప్పద్దా? బంగారు బాత్రూమ్ లాంటివి, స్విమ్మింగ్ పూల్ లాంటివి వీడియో తీసి చూపియనుంటివి బయటకు. ఏడవైనవన్నీ అంటే ఎన్ని జూటా మాటలు, ఎన్ని అబద్దాలు చెప్తారు అనడానికి ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనవి చేస్తాను. అప్పట్లో దావోస్ పోయి మన కేటీఆర్ గారు పెట్టుబడులు తెస్తే దావోస్ పోడు దండగా పైసలు ఖరాబ్ అన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు పోయిరా లేదా వీళ్ళు గుంపు మేస్త్రి గిట్ట? మరి మీరెందుకు పోయిన? మీరు దండగా అన్నట్ట? మరి అంటే మేం చేస్తే దండగా, మీరు చేస్తే మంచిదా? అంటే వాళ్ళ నోటికి మొక్కాలిగా అన్ని రకాల అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసింది. ఇవాళ విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతున్నాయి. అందువల్ల మనం చాలా కష్టపడ్డ పార్టీ మనది. ఏమి కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మనతో ఉన్నాడు కాదా? ఇవాళ నమ్మిండ్రా కేసీఆర్ తెలంగాణ తెస్తా అంటే? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కనుకనే ఈ రేవంత్ రెడ్డి అంటే అని ఇలా ముఖ్యమంత్రి అంటే లేకపోతే నేను అవుతుండే ఆంధ్రప్రదేశ్లో. అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు 5రా. మళ్ళా కదే చంద్రబాబు నాయుడు ఉంటుండే కదా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండే కావచ్చు. ఇవాళ తెలంగాణ వస్తేనే కదా నువ్వు. అది కేసీఆర్ పెట్టిన భిక్షని. కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కనుక ఇవాళ తెలంగాణ కొద్దిగా పచ్చబడ్డది, తెలంగాణ రాష్ట్రం అయింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మనం కూడా మన జాగ్రత్త మనం కూర్చోవద్దు. ఇప్పుడు చాలా విషయాలు పద్మ మాట్లాడింది, ఆంజనేయులు గారు మాట్లాడిండ్రు, తిరుపతి అన్న మాట్లాడిండ్రు, నేను మాట్లాడినా. మీకు సమజ్ అయింది కదా. ఈ ముచ్చట మీరు ఊర్లలో ముచ్చట పెట్టద్దా? కసీర్ కాడ కూర్చున్న కాడనో, బీటి కాడనో, నాట్లు వాడే కాడనో, 10 మందిలో కూర్చున్న కాడ బస్సుల పోంగనో, బస్సుల పక్కపొంటోళ్ళతో ముచ్చట పెట్టద్దా? మనం ప్రజలలో మనం ఎండ కట్టాలనా వద్దా? వాళ్ళు చేయలేదా దుష్ప్రచారం? వాళ్ళేమో అబద్దాలు చెప్పిన, మనం నిజాలు చెప్పుదాం, ఉన్నది చెప్పుదాం, వాస్తవాలు చెప్పుదాం, ప్రజల్లో చర్చ పెడదాం. ఎక్కడికక్కడ మనం ప్రజల్లో చర్చ పెడితే అదే ప్రజలు మళ్ళీ మన కేసీఆర్ వైపు వాళ్ళే వస్తారు, మళ్ళీ అధికారం ఇస్తారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. సో మిత్రులారా, మరి ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం. దయచేసి కార్యకర్తలందరూ కూడా మీ గ్రామాల్లో, వార్డుల్లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి సమాయత్తం కావాలి. 4000 పింఛన్ రాలే కదా, ఆ వృద్ధుల దగ్గరికి పోయి అవ్వా మరి 4000 ఇయ్యలే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని మనం గట్టిగా చెప్పాలి. కేసీఆర్ 5000 ఇస్తా అన్నాడు. మనం 200, 1000 అంటే 1000 చేసినాం, 1000ని 2000 అంటే 2000 చేసినాం. మనమేమో మాట మీద నిలబడ్డాం, వీళ్ళు మాట తప్పిందని చెప్పి ఆ పెన్షన్దారులకు మనం గట్టిగా చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మన దిక్కు తిప్పుకోవద్దా? అక్క చెల్లెలకు 2500 ఇస్తామన్నారు, ఇయ్యలేదు 2500 అని చెప్పాలి. వాళ్ళను కూడా మంచిగా సంజాయించి మన బీఆర్ఎస్ కు మన కారు కోటేసేటట్టు మనం చేసుకోవాలి. 2 లక్షల రుణమాఫీ చేయలేదని చెప్పి రైతులందరినీ ఒకటి చేయాలి, బోనస్ ఇయ్యలేదని రైతులను ఒకటి చేయాలి. వాళ్ళందరినీ మన వైపు తిప్పుకునేటట్టుగా మీరు చిన్నగా ప్రయత్నం స్టార్ట్ చేయాలి. సో అట్లా మనకు మంచిగా పోదాం. రాబోయే రోజుల్లో మీకెక్కడ ఏ ఊర్లో ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కొట్టండి, తప్పకుండా మేమే వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇక మీ ఎలక్షన్లు అంటారా, అల్క గెలుస్తారు మీరు. అవి 6 నెలలకు పెట్టరు కావచ్చు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ పాస్ అయిపోతుంది. ప్రజలంతా ఇక కోపంగా ఉంటారు. ఏది కాదు కదా, కానప్పుడు ఊకుంటారా? రేపు మీ ఎంపీటీసీ ఎన్నికనో, కౌన్సిలర్ ఎన్నికనో, సర్పంచ్ ఎన్నికుంటే కూడా మళ్ళా నేను వస్తా, మీకు అన్ని రకాలుగా సహకారం ఇచ్చి దగ్గరుండి మిమ్మల్ని గెలిపించుకుంటాం. పద్మమ్మ ఓడిపోవచ్చు,
కానీ మిమ్మల్ని మాత్రం గెలిపించుకుంటాం, మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే తెలిసిపోయింది పద్మమ్మ అప్పుడు ఏమో వస్తదేమో 2 లక్షలు, వస్తదేమో 2500, వస్తదేమో బోనస్, వస్తదేమో 4000 అని కొద్దిగా నమ్మింది. రానప్పుడు ఏమైతుంది? రివర్స్ అవుతుంది. అవుతుందా కాదా? సో రేపు మీ ఎలక్షన్లప్పుడు కూడా తప్పకుండా మేము వస్తాం, అన్ని రకాలుగా సహకారం ఇస్తాం. దగ్గరుండి మళ్ళా జెడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్లను, కౌన్సిలర్లను, ఎంపీటీసీలు అందరినీ గెలిపించుకుంటామని చెప్పి కూడా మనవి చేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు మన పార్టీ చెక్కులు వచ్చినాయి, 2 లక్షల రూపాయల చెక్కు వాళ్ళు తీసుకోవాల్సిందిగా సార్ చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తుడుము లక్ష్మి, రాజపల్లి తుడుము లక్ష్మి, గణపురం ఒకటి. పోచయ్య, అట్లనే సర్పంచులు కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతాం. సూర్యాపేటలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందన్న కక్షతో కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడుతున్నారు. కౌన్సిలర్ పావని కృపాకర్ ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబట్టారు. 2 గంటలుగా దౌర్జన్యం చేస్తున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ నేత వై వెంకటేశ్వర్లపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. వచ్చినప్పుడు అన్ని ఫోటోలు తీసుకుంటున్నారా? సూర్యాపేటలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్న కక్షతో కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడుతున్నారు. కౌన్సిలర్ పావని కృపాకర్ ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబట్టారు. 2 గంటలుగా దౌర్జన్యం చేస్తున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ నేత వై వెంకటేశ్వర్లపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. కుమార్, గత వారం రోజులుగా సూర్యాపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కక్షపూరితంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. నిన్న కోరం లేకపోయినప్పుడు కూడా, వారికి తగినంత బలం లేకపోయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. కానీ ధర్మం గెలిచిందన్నట్టుగా అక్కడ సూర్యాపేటలో అవిశ్వాస తీర్మానం విగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయింది. అక్కడ విజయోత్సవ ర్యాలీలు కూడా
రాజీనామా చేయడం జరిగింది. దీంతో అది జీర్ణించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా ఈ రోజు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న అవిశ్వాసానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సహకరించినటువంటి గండూరి పావని కృపాకర్ ఇంటిపైన ఒక్కసారిగా 32 మంది ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడం జరిగింది. నిరసన ధర్నా కార్యక్రమాలు చేశారు. దీంతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేసే కార్యక్రమం కూడా చేశారు. ఒక రకంగా ఆ వీధి అంతా కూడా ఆ ఒక భయభ్రాంతులకు గురేలాగా ఒత్తిపోయే వారిని కూడా బెదిరిస్తూ కాంగ్రెస్ పార్టీ గూండాలు అక్కడ అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నారు గత 3 గంటలుగా. అయినప్పుడు కూడా పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. ఒక లేడీ కౌన్సిలర్ ఇంటిపైన ఒక్కసారిగా 100 మంది ఈ విధంగా దాడి చేయడం, భయభ్రాంతాలకు చేయడం, ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడి చేస్తుంటే కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మాటలు వింటూ పోలీసులందరూ కూడా అక్కడ చోద్యం చూస్తా ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో మొదటి నుంచి కూడా ఇది రకమైనటువంటి వాతావరణం ఉండేది. 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి గెలిచిన తర్వాత ఇలాంటి రౌడీ మూకలను గుండాయిజాన్ని అంతా కూడా అంచివేశారు. ఒకనొక సమయంలో అయితే సూర్యాపేటలో వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా వాళ్ళ అనుమతి తీసుకుని సిండికేట్ రూపంలో ప్రతి నెల చెల్లింపులు చేస్తూ కమిషన్లను నడుపుతూ ఒక రౌడీ రాజ్యం అక్కడ నడిచింది. 2014 తర్వాత అవన్నీ కూడా మూతపడ్డాయి. అవన్నీ కూడా బంద్ అయ్యి ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సూర్యాపేటలో మళ్ళీ రౌడీ రాజ్యం వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. 32 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గుండాలు అక్కడికి వచ్చి ఒక మహిళా కౌన్సిలర్ ఇంటిపైన దాడి చేయడం ఏమైనా చర్యగా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు ఎప్పటికైనా ఆ కళ్ళు తెరిచి వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి, భద్రత కల్పించాలి, న్యాయం వైపు ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. మొన్న క్యాంపుకు తీసుకెళ్లారు, ప్రలోభకు గురి చేశారు, భయభ్రాంతాలకు గురి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ను దింపాలనేటువంటి ఒక కుట్ర అక్కడ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారు. కానీ ధర్మం గెలిచింది. అక్కడ ఉన్నటువంటి పావని కృపాకర్ ఆమె ఆత్మ ప్రబోధానుసారం అనుకూలంగా ఆమె నడుచుకోవడమే ఆమె పెద్ద పాపమైనట్టుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ దాడులు చేస్తూ ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక రకమైనటువంటి వాతావరణం అక్కడ క్రియేట్ చేశారు. ప్రస్తుతానికైతే సూర్యాపేట పట్టణం అంతా కూడా వణికిపోతా ఉంది. మళ్ళీ ఎలాంటి రోజులు వచ్చాయి, మళ్ళీ ఎలాంటి రౌడీజం మనకు ఇక్కడ వచ్చింది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి మరొకసారి తమ నిజమైన స్వరూపాన్ని బయట పెట్టారు. ఆయన పులి ఇవన్నీ మేకవన్న పులిలాగా మనకి ఈ రోజు కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలను కట్టడి చేయాలి, గుండాలని అరెస్ట్ చేయాలి. ప్రస్తుతానికి అక్కడ ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొనేలాగా చేయాలని కూడా అక్కడ డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ధర్నా చేస్తా ఉన్నారు పోలీసుల తీరును నిరసిస్తూ. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతల పైన మాత్రం పోలీసులు దౌర్జన్యం చేస్తూ వారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ వారిని లిఫ్ట్ చేస్తూ అరెస్ట్ చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల పైన మాత్రం ఎలాంటి చర్యలు కానీ అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం కానీ ధర్నా విరమించే ప్రయత్నం కానీ పోలీసులు చేయట్లేదు. దీంతో పోలీసుల పక్షపాత వైఖరి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు గుండాయిజం మానుకోవాలి. ధర్మం ప్రకారం ఆమె ఆత్మ ప్రబోధానం ప్రకారం నడుచుకుంది కాబట్టి ఆమెకు హక్కు ప్రకారం ఆమె ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది కాబట్టి ఇలాంటి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేశాను కూడా తర్వాత డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము. వచ్చినప్పుడు అన్ని ఫోటోలు తీసుకుంటున్నారా?
ఇక సూర్యాపేటలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. అవిశ్వాస తీర్మానం వేగిపోయిందన్న కక్షతో కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడుతున్నారు. కౌన్సిలర్ పావని కృపాకర్ ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారు, నమస్తే అండి. నమస్తే అండి. కాంగ్రెస్ నేతలు ఎందుకు దాడి చేస్తున్నారు? అవిశ్వాసం ఈగిపోయిందని ఒక కక్షతోటి ఒక దళిత మహిళన నాతోటి నా మీద ఇలాంటి కుట్ర చర్యలు మొదలు పెట్టిరండి. సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన పావని ఒక దళిత మహిళను ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతుందని తను నాకు ఓటింగ్ చేయడం ద్వారా ఈ రోజు పావని గారి ఇంటి పైన దామోదర్ రెడ్డి గారు కొంతమందిని ఉసిగొలిపి, నిఖిలా దిలీప్ రెడ్డి గారిని ఇంకా కొంతమంది కౌన్సిలర్లను అందరినీ కూడా ఉసిగొలిపి వాళ్ళ ఇంటి మీదకి ఉసిగొలిపి అమ్మాయి ఇంటి మీద అమ్మాయి మీద దాడి చేయడానికి వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అదే విధంగా అదే క్రమంలో కూడా సీనియర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులైన వైవి గారు మందలిస్తాన్ పోతే కూడా 70 ఏళ్ళైన వైవి గారిని కూడా వయసు పైబడి ఉన్న వైవి గారిని కూడా చూడకుండా వారిపైన దాడి జరిగింది. నేను కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన కార్యకర్త కదా, నా కౌన్సిలర్ గారని నేను ఇంటి మీదకి పోవడం జరిగింది. ఇంటికాడికి పోవడం తోటి నా మీద కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా నా మీద దాడి చేసి ఈ రోజు అమ్మాయిని చంపే విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తున్నారు. ఇది మొత్తం కూడా దామోదర్ రెడ్డి గారు ఆడిస్తున్న నాటకం. ఎందుకంటే ఇన్నేళ్ళ 10 ఏళ్లలో సూర్యాపేట పట్టణం అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది సార్. కానీ ఈ రోజు ఒక తెర తీసి ఈ రోజు సూర్యాపేట పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే భూస్వాముల నుంచి వచ్చిన వర్గం కాబట్టి దామోదర్ రెడ్డి గారు ఒక దళిత మహిళనైన నా మీద ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఊకోము, కౌన్సిలర్లకు కూడా ఊకోమని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు మీ అమ్మాయిని పావని మేము రక్షించుకునే విధంలో మేము ఎంతకడికైనా మేము వెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు దామోదర్ రెడ్డి ఆడిస్తున్న డ్రామాకు ఏ విధంగా మేము చర్మగీతం పాడాలని కూడా మేము అందరం కూడా ముక్క కంఠంగా కూడా మేము అందరం బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఉంటున్నామని తెలియజేసుకుంటున్నాం సార్. అన్నపూర్ణమ్మ గారు, మొత్తంగా ఇంతమంది కలిసి ఒకేసారి దాడి చేస్తున్నప్పటికీ పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీసులు ఏం లేదు సార్, అధికార పార్టీ కాబట్టి కొద్దిగా అధికార పార్టీ వాళ్ళ వైపే మొగ్గు చూపిస్తుంటారు. అది కూడా ఇక్కడ అదే జరుగుతుంది సార్. అది మేము ఎంత చెప్పినా కూడా అమ్మాయి మీద దాడి చేస్తారు సార్, ఆ అమ్మాయికి ప్రాణ భయం ఉంది సార్ అని చెప్పినా కూడా అధికార పార్టీలే ప్రోత్సహిస్తూ కూడా మా వైపు ఎలాంటి సహకారాన్ని తీసుకోకుండా వారి వైపే పోలీసు వాళ్ళు కూడా మొగ్గు చూపిస్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ. థ్యాంక్ యూ. వచ్చినప్పుడు అన్ని ఫోటోలు తీసుకుంటున్నారా? ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.